ఫర్ ఎగ్జాంపుల్ మాయ ఉంది, మనోనాశం ఉంది, లేకపోతే మ్యారేజ్ గురించి ఉంది, లేకపోతే డెత్ గురించి ఉంది. ఈ సబ్జెక్ట్స్ ని మనం అనుకుంటున్నాం కంప్లీట్ అయిపోయింది, ఒక 7 క్వశ్చన్స్ చేస్తాము, ఆ 7 క్వశ్చన్స్ లో మన సబ్జెక్ట్ తెలిసింది అనుకుంటాం. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన బాబా సబ్జెక్ట్ తెలుసుకున్నా కూడా మనం ఎంత పర్సెంటేజ్ తెలుస్తుందో తెలుసు. మీరు గెస్ట్ చేయండి, 100% అనుకోండి మొత్తం సబ్జెక్టు, అది ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయగలం, ఎంతో తీసుకోగలం? 1%? అంటే యాక్చువల్గా వచ్చింది 0.5 అనేది కరెక్ట్. ఎందుకంటే మీరు చెప్తారు ఒకసారి మండల హాల్ కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సహవాసులో కానీ లేకపోతే సెమినార్ కానీ సబ్జెక్ట్ ఏం చేస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే మన గ్రాస్ కాన్షియస్నెస్ దాని నుంచి 0.6% తెలుసుకోలేదు, ఎందుకంటే దానికి స్ట్రెంత్ లేదు. ఒకవేళ మీరు ఎక్కువ తెలుసుకున్నారనుకోండి, ఎక్కువ తీసుకుంటే బికాస్ మీకు కేవలం మనకున్నటువంటి ప్రతి పవర్ ఉంటుంది. మనకి ఎప్పుడు పవర్ అనేది ఎప్పుడు కూడా భౌతిక శరీరానికి ఎప్పుడు పవర్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. పవర్ అనేది మనం పదం వాడతాం. పవర్ అంటే తెలుగు ఏమంటారు, ఏమంటారు, శక్తి అంటారు. శక్తిని యాక్చువల్ శక్తి అనేది భౌతిక శరీరానికి లేదు, గుర్తుపెట్టుకోండి. మనకున్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి శక్తి వలనే ఈ యొక్క శరీరం నిలబడింది, లేకపోతే దీనికి అంత ఉండదు. కనుక మన ఈ భౌతిక శరీరం ద్వారా మా భగవంతుడు చెప్పేటువంటిది, అవతారుడు చెప్పేటువంటి ఏ విషయమైనప్పటికీ కూడా 0.5% మించి యాక్సెప్ట్ చేయదు. సో మనం కూడా ఏమనుకుంటాం, బాగా చెప్పినంత 0.5% మనం తెలుసుకున్నాం. అంటే మనకి తెలుసుకోవాల్సింది 99.5%. అంటే చాలా 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 మనం తెలుసుకుంది. మనం తెలుసుకున్నందుకు మనం తెలుస్తుంది known is the drop, unknown is the ocean. బాబా సినిమా డైలాగ్. సో ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు డ్రాప్ తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు బాబా చెప్పినటువంటి అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ అంటే ఒక ఎత్తు అది తెలుసుకుంటాం. ఎందుకంటే ఎత్తు తెలుసుకున్నాం అంటే మనకు అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే మనం ఎత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనందరికీ కలిగేటువంటి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంజనీర్ చదివేవాడు ఇంజనీర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మెడిసిన్ చదివేవాడు డాక్టర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఒక పొలిటీషియన్ అయిన వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే ఎంపీ ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దాని డిఫరెంట్. కానీ పుట్టిన ప్రతి మనిషికి ఒక పేరు మాత్రం శవం అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. మస్టించుడు, ఎందుకంటే డెత్ ఈజ్ ద ట్రూత్ అన్నట్టు బాబు. సత్యం అనేది ఇప్పుడు కూడా మరణమే. ఈ ప్రపంచంలో నీకు కనిపించేటువంటి ఏది కూడా సత్యం కాదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం, అది మరణం అన్నాడు. సో ఆ మరణం గురించి మీరు ఏదైతే అంటే మరణం గురించి మీకు అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఎవరైనా బాడీ డ్రాప్ చేసి ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎంతవరకు అవగాహన ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసి ఒక హస్బెండ్ లేదా బయటకి పోతే ఏమనుకుంటాడు, హస్బెండ్ కానీ వైఫ్ అని వెళ్ళిపోయాడు అంటారు, కానీ దూరం అయిపోయాడు. మనం వాడేటువంటి సాధారణమైన భాష దూరం అయిపోయాడు, కనిపించుకుని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఎవరిలో తెలియదు, క్వశ్చన్ మార్క్ మొత్తం కనిపించుకుంటే దూరం అనేటువంటిది పెట్టుకోవడం వల్ల మనకి ఆ లాంగింగ్ తెలియనటువంటి మనసుకి ఎప్పుడు అసలు భరించలేనటువంటి ఏదైనా ఉందంటే అది కేవలం దూరం అనుకుంటాడు. అవగాహన లేక మనం ఏదైతే డెత్ గురించి మన ఆ సబ్జెక్ట్ తెలుస్తున్నప్పుడు దానికి మనకు అవగాహన కల్పిస్తుంది ఆ సబ్జెక్ట్ వల్ల. అంటే ఏడవలసిన అవసరం లేదు. అంటే ఏం జరుగుతుందంటే భౌతిక శరీరం విడిచిపెట్టి మిగతా 5 శరీరాలు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు 90 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి అతనికి నాకు టైం లేదు, బిజీ బిజీ అని తిరుగుతూ భగవంతుడు ఏ టైం లేని వ్యక్తికి చనిపోయిన తర్వాత బిజినెస్ ఆఫీస్కి వెళ్ళాడు. అయినప్పటికీ బాబా చెప్పండి భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే చేయలేనటువంటి భగవాన్ నామం మరణం చేయలేకపోయినప్పటికీ కూడా అతని మరణం అనేది ఒక అవకాశం ఇస్తుంది. సో డెత్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ అంటాడు బాబా.